ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఏపీ ప్రజలకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాన్ని నేరుగా ఇంటికే తీసుకువచ్చి అందించనున్నారు. ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దీనికోసం ప్రజలెవరూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల ధృవీకరణ కోసం సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో పాత కుల ధృవీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను పరిశీలిస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి నేరుగా ఇంటికే వచ్చి సిబ్బంది కుల ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. సర్వే ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. కొంతమంది మొబైల్ ఫోన్లకు 25 రోజుల్లో ప్రాసెస్ మొత్తం పూర్తవుతుందని మెసేజ్లు వస్తున్నాయి. కొంతమంది దరఖాస్తు చేయకపోయినా నేరుగా ఇంటికే వస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయిన కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం కుల ధృవీకరణ పత్రాలు పంపించి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి ఈ పత్రం చేరుతుంది. ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికి క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుండడంపై చంద్రబాబు పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.